రైట్, ఇక రైల్వే బడ్జెట్ పై తిరుపతి వాసుల్లో ఎలాంటి ఆశలు ఉన్నాయనే దానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దామోదర్ అందిస్తారు. దామోదర్, మరి కొద్ది గంటలో రైల్వే బడ్జెట్ రిలీజ్ కాబోతోంది. అయితే తిరుపతికి సంబంధించి అంతర్జాతీయ విమానాశ్రయం అనే నిర్ణయం తీసుకున్న దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అలాగే సౌకర్యాల విషయం కానీ రైల్వే బడ్జెట్ కి సంబంధించి అంచనాలకు సంబంధించి తిరుపతి వాసులు ఏమంటున్నారు? ఋషి, తిరుపతి ప్రతిసారి బడ్జెట్ వచ్చిన ప్రతిసారి తిరుపతి రైల్వే స్టేషన్ ప్రతిసారి అంతర్జాతీయ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దుతామనే ఒక ప్రకటన తప్ప ఇంతవరకు గత 25 సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలు అగలాగా ఉంది. 5 ప్లాట్ఫారం సంఖ్యను 8కి పెంచుతామని ఇప్పటి వరకు పలుమార్లు రైల్వే అధికారులతో పాటు రైల్వే మినిస్టర్ కూడా ప్రకటించారు. అంతేకాకుండా వెస్ట్ రైల్వే స్టేషన్, తిరువచానూరు, చంద్రగిరి, రేణిగుంట రైల్వే స్టేషన్ను అభివృద్ధి పరిచి తిరుపతిలో రైల్వే స్టేషన్లో ఉన్న రద్దీని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. కానీ ఏ ప్రకటనలో అంత కాలేదు. దీంతోపాటు 800 కోట్ల రూపాయలతో గుంతకల్లు వరకు బ్రాడ్గేజ్ లైన్గా పాకాల మీదుగా ధర్మవరం వైపు బ్రాడ్గేజ్గా మార్చినప్పటికీ కేవలం రాత్రిపూట మాత్రమే ఎక్స్ప్రెస్ రైలు తిరుగుతూ ఈ ప్రాంతవాసులకు ఎటువంటి ఉపయోగం లేని పరిస్థితి ఇక్కడ తిరుపతి గుంతకల్ రైల్వే డివిజన్లో ఉంది. దీని గురించి ఈసారి ఎటువంటి ఆశలు పెంచుకున్నారన్న విషయం గురించి మనతో మాట్లాడడానికి తిరుపతి వాసులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎటువంటి ఆశలు పెంచారు. మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అవుతుందని భావిస్తున్నారా? ఏమైనా కొత్త ప్రకటన వస్తుంది అనుకుంటున్నారు? తప్పకుండా అండి. ప్రపంచంలోనే ఆసియాలో గొప్ప రైల్వే స్టేషను భారతదేశ రైల్వే వ్యవస్థ. దాదాపు 2000 రైళ్లు ఉన్నాయి, 1,15,000 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. అలాగే 7,000 స్టేషన్స్ ఉన్నాయి, 13 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 1,50,000 కోట్ల రూపాయలు సంవత్సరం బడ్జెట్ అండి. అంత గొప్ప బడ్జెట్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని ఈరోజు ఆధునీకరణ చేయడం కోసం, ప్లాట్ఫామ్లు పెంచడం కోసం, అదే యాత్రికుల సౌకర్యం పెంచడం కోసం అనేక డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు తిరుపతికి 80,000 మంది యాత్రికులు పర్ డే వస్తూ ఉన్నారు. ఇక్కడికి చాలా చోట్ల ఎక్సలేటర్లు పనిచేయవు, లిఫ్ట్లు సరిగా పనిచేయవు. ఉన్న రైల్వే పెట్టెల్లో ఉన్నటువంటి ఫ్యాన్లు తిరగవు, శుభ్రం లేని హైలైట్లు కనబడుతున్నాయి, చినిగిపోయిన చీట్లు కనబడుతున్నాయి. ఇప్పటికీ చెమట వాసనతో తిరుగుతున్న ప్రయాణికుల కష్టాలు నిజంగా వెంకటేశ్వర స్వామి తెలుస్తాడేమని ఆశగా ఉంది. సురేష్ బాబు గారు ఒక మాట అన్నారు, వజ్ర చతుర్భుజి పేరు మీద అన్ని గుళ్ళు కలుపుతూ, దేవాలయాన్ని కలుపుతూ గొప్ప రైల్వే ట్రాక్ ఏర్పాటు చేస్తామని, దాన్ని కంప్లీట్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ రైల్వే ట్రాక్లో రేణిగుంటలో గంటల తరబడి ఆపేస్తున్నారు, ఇటుపక్క యూనివర్సిటీ సైడ్ గంటల తరబడి ఆపేస్తున్నారు. ఇవన్నింటినీ కూడా కట్టుదిట్టం చేయాలంటే ప్లాట్ఫామ్లు పెంచాలి. అటు పక్కన ఉన్నటువంటి సత్రాలను తీసుకొని ప్లాట్ఫామ్లు పెంచి యాత్రికులు సౌకర్యం కల్పించాలని మీ ద్వారా కోరుతున్నాం. మీరు చెప్పండి, గుంతకల్ రైల్వే డివిజన్ మెంబర్గా ఈసారి మీరు ఎటువంటి ప్రతిపాదనలు కేంద్ర మంత్రికి అందించారు? సార్, నేను సింగంశెట్టి సుబ్రహ్మణ్య అండి, రైల్వే గుంతకల్ డివిజన్ రైల్వే అడ్వైజరీ బోర్డు మెంబర్ అండి. ఈరోజు మన సురేష్ ప్రభు రైల్వే మంత్రి గారికి 2 నెలల క్రితము డిసెంబర్ నెలలో ఈ రైల్వే బడ్జెట్కు మునుపుగానే మేము ప్రతిపాదన చేయడం జరిగిందండి. తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికంగా చేయాలని చెప్పని కొత్త పద్ధతిలో చేసి దేశ విదేశాల నుంచి వచ్చేటటువంటి భక్తుల మనోభావాలకు ఒక ప్రశాంతత కనిపించే విధంగా, భక్తి భావంతో ఉండే విధంగా చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ తిరుపతి నుంచి గుంతకల్ మీదుగా వయా డోన్ మీదుగా షిరిడీకి రెగ్యులర్గా ఒక ట్రైన్ కూడా వేయమని చెప్పాము. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి ఈరోజు దాదాపుగా 80 ట్రైన్స్ ఇక్కడికి వస్తున్నాయి. ప్లాట్ఫామ్స్ సంఖ్య చాలా తక్కువ ఉన్నందున మేము ప్లాట్ఫామ్ సంఖ్యను కూడా పెంచాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే కరెక్ట్ టైంకి ట్రైన్ రాకుండా రేణిగుంట అవతల అవుట్స్కట్స్లో ట్రైన్ వేసి గంటల తరబడి మీరు ఈసారి కొత్త రైళ్లకు కానీ ఏమైనా కొత్త ప్రాజెక్టులకు కానీ ఎటువంటి ప్రతిపాదన చెప్పాం సార్. షిరిడీ ట్రైన్ ఒకటి, అదేవిధంగా గుంతకల్ నుంచి కదిరి మీదుగా తిరుపతికి ఒక ట్రైన్ వేయమని చెప్పామండి. విజయవాడకు ఒక ట్రైన్ వేయమని చెప్పాము. అదే మాదిరి షిరిడీకి ఒక ట్రైన్ కూడా పెట్టమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సురేష్ ప్రభు గారు ఆలకించి ఈరోజు మంచి రిజల్ట్స్ ఇస్తారని ఎదురు చూడడం జరుగుతుంది. మీరు చెప్పండి, గతంలో చాలా ఇంతకుముందు ఉన్న రైల్వే మంత్రులు కానీ ఇప్పుడున్న రైల్వే మంత్రి కానీ ప్రతిసారి ఒక ప్రత్యేకంగా స్వామివారి దర్శనంకి వచ్చినప్పుడు హడావిడి చేస్తున్నారు, కానీ ఆ తర్వాత ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఒక వాదన ఇక్కడ తిరుపతి ప్రజల్లో ఉంది. మీరు దీన్ని ఏమంటారు? గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అనౌన్స్మెంట్లని ఇంటే తిరుపతి రైల్వే స్టేషన్ బహుశా అమెరికా లాగా ఉండాలి. అన్ని ప్రకటనలు, అన్ని పేర్లు వచ్చేసాయి, ఒక అడుగు కూడా ముందుకెళ్ళట్లేదు. కేంద్రంలో అధికారున్న బీజేపీ, తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో మాకు తెలియదు. కానీ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి జోన్ని అభివృద్ధి చెందిన విశాఖపట్నం, అభివృద్ధి చెందబోతున్న అమరావతిలో కాకుండా రాయలసీమలోని గుంతకల్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్ పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. 25 సంవత్సరాల క్రితం ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి, ఈరోజు అన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ పూర్తిగా షిఫ్ట్ చేసి తిరుచానూరుకి పంపాలి. వెస్ట్ స్టేషన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని మేము కోరుతాం. ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, బాలాజీ డివిజన్ తిరుపతిని చేయాలని. కోట్ల రూపాయలు ఈ డివిజన్ నుంచి ఆదాయం వస్తుంది, కానీ తిరుపతికి బాలా డివిజన్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ట్రైన్స్ ఉన్నాయి, కానీ రాయలసీమను కనెక్ట్ చేస్తూ లేవు. ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి కర్నూలుకి పోవాలి
రావాలంటే రైలు దుర్బలం అయిపోతుంది. కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని కలుపుతూ ఒక ఇంటర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి నుంచి విశాఖపట్నానికి చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే చాలా దూరమైన ప్రాంతం, గరీబ్ రథ్ లాంటి ట్రైన్స్ అవసరం ఉంది. తిరుపతి టు విశాఖపట్నానికి ఎక్కువ ట్రైన్స్ పెంచాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ ప్రాంతంలో రైలు తక్కువ, ప్రజలు ఎక్కువ ఉన్నారు. కానీ దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా గతంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలులోను తిరుపతిలోని కోచ్ ఫ్యాక్టరీలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. దానికి నిధులు కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు, కానీ ఆచరణలో జరగట్లేదు. కాబట్టి కర్నూలు కేంద్రంగా కోచ్ ఫ్యాక్టరీని, తిరుపతిలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీ చేయడం వల్ల ఇక్కడ వందల వేల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా రాయలసీమకు రైల్వే కేటాయింపులు పెంచడం ద్వారా సమగ్రాభివృద్ధికి దోహదం చేయాలని మేము కోరుతున్నాం. ప్రయాణికుల సంఘం అధ్యక్షుడిగా మీరు ఎలాంటి డిమాండ్స్ వస్తాయని ఆశిస్తున్నారు? మీకు మామూలుగా ప్రయాణికుల సంఘ అధ్యక్షుడిగా నేను ప్రయాణికుల గురించే చర్చించాలండి. తిరుపతిలో రాబో సమ్మరు మామూలుగా ఎండాకాలం బాగా తీవ్రత ఉంది. దానికి తగ్గట్టుగా నీటి ఎద్దడి అనేది తిరుపతిలో మస్తుగానే ఉంది. దీనికి తగ్గట్టుగా ప్రయాణికులకి ఎప్పటికప్పుడు తాగునీటు, ఎందుకంటే రైల్వేలో ప్రయాణించే కెపాసిటీ కన్నా 2-3 వంతుల కెపాసిటీ ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణానికి వచ్చే ఇది ఉంది. అలాగా తిరుమలకు ప్రతిరోజు 1,00,000 మంది పిలిగ్రిమ్స్ వస్తున్నారు. ఇక్కడ వాటర్ సౌకర్యము ప్రతి ఒక్కరికి చల్లటి నీళ్లు అందించడం బాధ్యతగా రైల్వే వాళ్ళు తీసుకొని దీన్ని తప్పనిసరిగా ఆచరణలో పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇక రెండోది వచ్చి ప్రయాణికులకు రక్షణ అది లేదండి. ఎందుకంటే రక్షణ అంటే ఇక్కడ నా ఉద్దేశంలో రిజర్వ్డ్ అనేది తేడా లేకుండా పోతా ఉంది ఫ్యూచర్లో. కాబట్టి దానికి కూడా ఎక్కువ బోగీలు పెంచడం అనేది ఒక సబ్స్టిట్యూట్. తప్పనిసరిగా ప్రతి ట్రైన్కు ఇక్కడ ఎక్కువ బోగీలను వాళ్ళు ఏర్పాటు చేసి తిరుమలకు వచ్చే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే రాబోయే సమ్మర్ ఉంది. ఈ విషయంలో ఇంకా ఇది ఇక్కడే తిరుపతి ప్రయాణికులు కానీ ఇక్కడ ఉన్న తిరుపతి వాసులు కానీ మొత్తం మీద ఈసారి కూడా రైల్వే బడ్జెట్పై ఆశలు పెంచుకున్నారు. గతంలో కేంద్ర మంత్రులు చాలామంది తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చి అనేక ప్రతిపాదనలు హామీలు ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, కానీ ఈసారైనా తగిన ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ రైల్వే స్టేషన్లోని ఎస్కలేటర్స్ విషయం కానీ, పరిశుభ్రత విషయము, తాగునీరు, అదేవిధంగా ప్రయాణికుల రక్షణ విషయంతో పాటు గుంతకల్ వరకు ప్రత్యేకంగా రైళ్లు పెంచాలని, అదే షిరిడీకి రెగ్యులర్ రైలు పెంచాలని, మహారాష్ట్రలో నాందేడ్ ప్రాంతం గుండా 200 కిలోమీటర్లు అదనంగా తిరగకుండా కేవలం నేరుగా వెళ్లే విధంగా మార్గాన్ని ఏర్పాటు చేయాలని వీరు కోరుకుంటున్నారు. మొత్తం మీద ఈసారి ఎంతో మంచి తిరుపతి వాసులకు మంచి శుభవార్త వింటారని వీరు భావిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. रेल से पूरे देश की बहुत सारी अपेक्षाएं हैं, आशाएं हैं, लोगों की चिंताएं भी है, लोगों की कठिनाइयां भी है. हमारा रेल बजट इस सभी चीजों को ध्यान में रखते हुए ही बनाया गया है. मैं अपेक्षा करता हूं कि सभी लोगों को जो भी अपेक्षा है वो पूरा करने के लिए हम पूरी कोशिश की है, उसमें कामयाब रहेंगे ऐसे आशा करता हूँ. यात्रियों को कितना फायदा सर? ठीक है.